సంఘంలో ఆసరా. ఇంటి స్థలం వచ్చిందా మీకు? ఇంటి స్థలం ఎక్కడ వచ్చింది? ఏ ఏరియాలో వచ్చింది? చిందేపల్లిలో. ఇల్లు కంప్లీట్ అయిందా? ఇంకా అట్నే పోయింది. లాస్ట్ విడతలో వచ్చిందా? వాళ్ళకి మరి అప్పుడు వాలంటీర్ చూపించడం ఇప్పుడు వీళ్ళెవరు చెప్పడంలే, పలకడంలే. అప్పుడైతే మీకు వచ్చింది ఇంటి స్థలం. అయితే ఇంటి స్థలం విలువ దాదాపు 6 లక్షల రూపాయలు. మొత్తంగా కలుపుకుంటే 7,24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం, ప్రభుత్వ సాయం. ఇప్పుడు ఆ స్థలం ఏడుందో తెలియదు అని అంటున్నారు. ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి ఎనికి తీసుకుంటారన్న భయాలు ఉన్నాయి, డౌట్లన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? అంటే ఎలక్షన్లప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో ఒక బిడ్డకు 15,000 రూపాయలు మేము అమ్మఒడి ఇస్తామని అన్నారు. నిజమనా? వినే ఉంటారు కదా. ఏం పాప విన్నారా మీరు? విన్నారు, చూసారా టీవీలో? కానీ ఇప్పుడు ఏం రాలే. సరే, చంద్రబాబు ఏం చెప్పినాడంటే, అప్పుడు జగన్ అన్న ఇంటికి ఒకళ్ళకే కదా ఇచ్చేవాడు 15,000. నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీరు 3 పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరొక 15,000 వేస్తానన్నాడు. మరి వేసాడా? వేలే. సో ఈ పథకం మీకు అందలే. సరే, ఇప్పుడు ఇంట్లో 3 ఉన్నారు. 3 పిల్లలకు 15,000 చొప్పున ఇంటూ 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాలే. ఈ సంవత్సరంలో, ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాల. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు, ఈ పథకం మీకు అందదు. ఎవరు లేరు కదా, ఇంకా పిల్లలు లేరు. ఓకే. మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నాడు. డాడీకి పోవాలన్నా విన్నారు. మా పాప ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వు నాన్న 10th, నువ్వు పాప ఈమె 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్సు స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలే. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. 4 ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగిండాల. కానీ చంద్రబాబు చేయలే. అంతేనా? ఆ రైతులు ఎవరు లేరు, ఈ పథకం కూడా మనకు అందదు. మనకు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు దీపం పథకం కింద. గ్యాస్ సిలిండర్లు ఏమన్నా వచ్చాయా? ఉచితంగా, ఫ్రీగా ఏమన్నా వచ్చాయా? ఒకటి కూడా రాలేదా? కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది అక్కడక్కడ, మనకు రాలేదా? ఒకటి కూడా రాలే ఫ్రీగా. సరే, ఈ పథకం అందలా 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా. 2,700 సిలిండర్ 900 కదా. ఎంత? 900 సిలిండర్. మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తానని అన్నారు. అంటే వాళ్ళ పిల్లకాయలకు వర్తించదు. అక్క ఒకళ్ళు ఉన్నారు. మీకేమన్నా నెలకు 1,500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా. అంటే 10 నెలల పాటు మీకు 15,000 వచ్చి ఉండాల. మొత్తం కూడు ఎంత అవుతుంది? 65 80 2,700. ఈ 10 నెలల్లో చంద్రబాబు గారు గాని ఈ పథకాలన్నింటినీ అమలు చేసి ఉంటే మన ఇంటికి 82,700 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుండాల. ఇది రాలేదు. అవునా? ఇప్పుడు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, మేము ప్రతిపక్షం కదా, మేము ఓడిపోయినాం. తక్కువ మెజారిటీతో, తక్కువైంది మాకు, 11 సీట్లు మాత్రమే పరిమితమైనాం. అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం
ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేసేందుకు మేము ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మీకు అందాలా? ఖచ్చితంగా ఇది మీ హక్కు. ఈ హక్కును మీరు పొందడం కోసం మీతో పాటు మేము నిలబడుతున్నాం. చంద్రబాబు గారికి మంచి మెజారిటీ ఇచ్చారు కదా అందరూ. మీరు ఎవరికి వేశారు ఓటు? నిజమేనా? దానికే వేశారు. కానీ చాలా మంది కూటమి ప్రభుత్వాన్ని అరే ఓడిపోయినాం. ఇంకా ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారిని గెలిపించారు. సంతోషం. సో ప్రభుత్వంలో మేము లేము కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ షీట్ నేను మీకు ఇస్తా. మీరేం చేస్తారంటే ఈడ కూటమి నాయకులు కనపడతారు కదా, టీడీపీ వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు, ఎవరో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇచ్చి పట్టుకోండి. అయ్యా చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మాకు 82,700 రూపాయలు 82,700 రూపాయలు మాకు ప్రభుత్వ సాయం అందుండాలా. మీ వాళ్ళు ఇలేదు, మీ నాయకులకు చెప్పి మాకు ఈ డబ్బు ఇప్పించండి అని గట్టిగా నిలదీయండి. సరేనా? మర్చిపోద్దండి. అలానే సరోజ అక్క, ఇది మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకు వచ్చినటువంటి పట్టుకున్నాను మన ఇంటికి చేసినటువంటి మేలు. ఈ రెండింటికి ఒకసారి పోల్చి చూసుకోండి. ఏమక్క? ఎలక్షన్ కి ముందు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన నాయకుడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఊదరగొట్టారు. ఒకళ్ళకే పడింది, ఒక్కడికి వచ్చింది, ఒకళ్ళకి ఒకే సిలిండర్ వచ్చింది. అది రాశాను. కొంచెం నీళ్ళు ఇస్తావా? థ్యాంక్స్. కూర్చో